ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి రేపు జనవరి 5వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మొదలు నమ్మలేని రాజయోగం. సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చనున్నాడు. మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, రేపు జనవరి 5వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మంచి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి జనవరి 5వ తేదీ మొదలుకొని వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మీరు ఊహించని రీతిలో అయితే మారిపోతుంది. మనోధైర్యాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది. శని ధ్యానం శుభప్రదం. ప్రారంభించిన పనులలో కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. సూర్య అనుగ్రహం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి ఇది మంచి కాలము. వ్యాపారంలో జాగ్రత్తతో వ్యవహరిస్తే లాభాలు సాధిస్తారు. ఖర్చులలో నియంత్రణ అవసరం. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. శ్రీరామనామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారికి జనవరి నెల అంతా కూడా మీరు ఊహించని రీతిలో మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఈ జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మిమ్మల్ని ఈ జనవరి నెల చాలా సీరియస్గాను మరియు బాధ్యతాయుతంగాను ఉండేలాగా చేస్తుంది. జీవితం మిమ్మల్ని పరిణితి చెందమని, నెమ్మదించమని మరియు స్పష్టతతో వ్యవహరించమని కోరుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఈ రాశిలో నేనటువంటి శని అంటే జన్మ శని మీకు బాధ్యతలు, మీ యొక్క ఇమేజ్ మరియు మీ యొక్క జీవితం వెళుతున్న దిశ గురించి మరింత అవగాహన కలిగిస్తాడు. మొదటి భాగంలో కెరియర్ విషయాలపైన శ్రద్ధ అవసరం, పనిలో రాణించాలని ఒత్తిడి అయితే ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీ యొక్క ప్రయత్నాలను ఇతరులు గమనిస్తున్నారని మీకు అర్థమవుతుంది. జనవరి మధ్య తర్వాత మీ యొక్క దృష్టి నెమ్మదిగా లాభాలు, సామాజిక సంబంధాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మళ్ళుతుంది. మానసికంగా మీరు మరింతగా బలంగాను మరియు స్థిరంగాను కూడా ఉన్నట్లుగా భావించవచ్చు. ఈ నెల కెరియర్ ప్రధాన అంశంగా ఉంటుంది. మొదటి భాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించినా సరే మీ యొక్క సామర్థ్యం పైన నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలని గుర్తుంచుకోండి. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు అనేది ఉంటుంది. మాటల కంటే చేతలు ఇప్పుడు అధికంగా మారుతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. ఈ నెల మధ్య తర్వాత గ్రహాలు 11వ ఇంట్లోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి కూడా మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్నటువంటి పనులలో పురోగతి కనిపిస్తుంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతరం అదే మీ వద్దకు చేరుతుంది. ఆర్థిక పరంగా విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించి ఖర్చులు అనేవి ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం
ఖర్చులు కూడా మీకు పెరగవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభ సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. 12వ ఇంట్లో రాహువు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్న ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి. కుటుంబ జీవితం భావోద్వేగపరంగా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగానే బాధ్యతాయుతంగా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మార్చేస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు. దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం కూడా మంచిదే. బంధాల్లో ఆకర్షణ కంటే కూడా స్థిరత్వం ముఖ్యం. పైన మాటలు అర్థవంతమైన సంభాషణను కూడా మీరు ఇష్టపడతారు. మీ యొక్క భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా పంచుకోండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపలుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలు చాలా ఒడిదుడుకులు అని వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.